హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. సమ్మర్ మొదలైంది కాబట్టి అందరికీ కూడా చల్లచల్లగా ఏదో తాగాలనిపిస్తుంది. సో ఈ సమ్మర్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో బెస్ట్ సమ్మర్ డ్రింక్ చూపించబోతున్నాను. సో దీనికోసం అనేసి నేను ఇవాళ అలోవెరాతో మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే, ముందుగా ఇది సైంధవ లవణం అంటారు కదా, రాక్ సాల్ట్, పింక్ కలర్లో ఉంటుంది. ఇది కాకపోయినా కళ్ళు పైన యూస్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర ఫ్రెష్గా ఉంది, ఇంకా జీలకర్ర, ఇది కొంచెం పెరుగు తీసుకున్నాను, మరి ఎక్కువ కాదు. తర్వాత అల్లం ముక్క, ఇంకా కరివేపాకు, కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాలు తీసుకున్నాను. తర్వాత నిమ్మరసం, సి విటమిన్ ఉంటుంది కదా, ఇది చాలా హెల్త్కి మంచిది. ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరాలో ఇలా ఎల్లో కలర్ లిక్విడ్ లాగా వస్తుంది. ఆ పార్ట్ని కట్ చేసి పైన చిక్కంతా తీసేసి ఓన్లీ వైట్ కలర్ జెల్ని మాత్రం మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ అలోవెరాని సాంస్క్రిట్లో రాజకుమారి అంటారు. అంటే మెడిసిన్స్ అన్నిటిలోకెల్లా కూడా ఇది ఒక గొప్ప ఔషధము. ఈ అలోవెరా ఉపయోగాలు చెప్పాలంటే ఎన్నైనా కానీ చెప్పొచ్చు. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని ద్వారా. దీన్ని డైరెక్ట్గా కూడా తీసుకుంటారు, కానీ ఇక్కడ మనం మజ్జిగ రూపంలో తీసుకున్నట్టయితే ఇంకా హెల్త్కి చాలా మంచిది. సో ఏదైనా కానీ మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం రెసిపీలోకి వెళ్దాము. ముందుగా అయితే ఇలా జెల్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ పార్ట్ని మాత్రం మనం తీసేయాలి. దీన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మాత్రమే మనము మజ్జిగలో యూస్ చేసుకోవాలి. ఈ అలోవెరాలో జిగురు ఉండడం వల్ల ఇది జారిపోతూ ఉంటుంది. సో కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు కూడా అలోవెరా మసాలా బటర్ మిల్క్ అయితే ట్రై చేసి ఉండరు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే వాష్ చేసి పెట్టినటువంటి కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం, అలాగే అరుగుదల చాలా బాగుంటుంది కాబట్టి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ కోసం మిరియాలు, పిల్లలు ఉన్నట్టయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే పచ్చిమిర్చి, ఎండుకారం కన్నా మిరియాలు అనేవి హెల్త్కి చాలా మంచిది. తర్వాత అల్లం ముక్కలు, ఇంకా సైంధవ లవణం యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పెరుగు, నేను ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ పెరుగు మాత్రమే తీసుకున్నాను. నేను ఈ పెరుగుని ఇలాగే డైరెక్ట్గా తీసుకోకుండా దీన్ని చాలా పల్చగా చిలుకుతున్నాను. సో చూసారు కదా, ఓన్లీ 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. దీనికి నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇలా పల్చగా తయారు చేసుకున్నటువంటి మజ్జిగ అయితే మాత్రమే మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో ఇది తాగే కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీనికోసం ఫ్రిడ్జ్లో నీళ్లు కాకుండా కుండ నీళ్లు వాడితే చాలా మంచిది. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ఇది కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని అంతా కూడా మజ్జిగలో స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి తయారు చేసుకొని మీరు తాగి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లస్ ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ మజ్జిగనైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. కానీ కొంచెం పెరుగు తీసుకొని ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి. వీలైతే అందులో ఉన్నటువంటి వెన్న తీసేస్తే ఇంకా మంచిది. సో చూసారు కదా, చాలా చాలా పల్చగా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది, ఎంతో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇంకా కొంచెం సైంధవ లవణం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. పిల్లలకి వేసేటప్పుడు మిరియాలు కొంచెం తక్కువగా వేసి ఇవ్వండి. సో చూసారు కదా, చూడ్డానికి కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.